సింగింగ్ అంటే ఎంత ఇష్టమున్నా వీళ్ళు ఒక్కసారి నోరు తెరిచి పాట పాడడం మొదలు పెడితే చెవులోంచి రక్తం కారి తీరాల్సిందే. అలాంటి గాన నాట్ సో గంధర్వుల గురించి మాట్లాడుకోవాలంటే మనలో, మన ఫ్రెండ్స్లో, మన చుట్టాలలో చాలా టైప్స్ ఉంటాయి. అసలు వాళ్ళందరినీ కలిపి ఒకే ప్లేస్లో కూర్చోబెట్టి ఆడిషన్ ఇప్పిస్తే ఒక షోకి ఎలా ఉంటుంది అనే థాట్. సో ఆ థాట్ నుంచి పుట్టినదే ఈ వీడియో. వాచ్ అండ్ ఎంజాయ్. కంటెస్టెంట్ నెంబర్ 1, ప్లీజ్ వెల్కమ్ క్లాసికల్ కాంతం గారు. ఎప్పటికైనా రవీంద్ర భారతిలో కచేరీ ఇవ్వాలనేదే ఈవిడ గోల. సారీ, ఐ మీన్ గోల్. మృదు పాని వనరుహలో సనరాణి వరదా ప్రియ రంగనాయ. ఈ సౌండ్ వింటే నేను సావుబాతులను అపార్థం చేసుకుంటారే నలుగురు. ఇప్పుడే కదా వారం రోజుల క్రితం చిన్న వాకాయ పసరు కూడా బాంతి అయిపోయింది. ఇంకో వారం వెనక్కి వెళ్ళి డోక్కోలేనే. ఆపేవి. ఘంటసాల గారిని నీ గొంతు పనికిరాదు పొమ్మన్నారట మొదట్లో. బాలసుబ్రహ్మణ్యాన్ని కొత్తల్లో ఎవరూ ప్రోత్సహించలేదట. ఇప్పుడు అతని పాట వింటూ ఉంటే చెవులో అమృతపు చుక్కలు పడుతున్నట్టుండదు. అంచేత నేను ఇలాంటివేం పెద్దగా పట్టించుకోనండి. కంటెస్టెంట్ నెంబర్ 2, గాన వీర స్వర భయంకర్, గొప్ప సంగీత విద్వాంసులు. చరణ కొంకిణులు గొల్లు గొల్లు మన కర్ర కంకణము గల్లలాడగా ఇలీల కచబర ఇలాస బంధుర తన్నుల గది జంచలించిపోగా ఆడవే మయూరే నటన మాడవే మయూరే నీ కులుకును గన్ని నా పలుకులే రవ్వ నీ నటనలు గన్ని నవ కవిత ఎలవగా ఆడవే మయూరే మయూరే మయూరే. కంటెస్టెంట్ నెంబర్ 3, డబ్ స్మాష్ దామోదరం. రికార్డెడ్ సాంగ్ కి భయంకరమైన లిప్ సింక్ తో జనాల్ని పిచ్చెక్కిస్తారు. అబ్బా, కర్ణ కఠోరంగా ఉంది. ఎవరిది గొంతు? కంటెస్టెంట్ నెంబర్ 4, రీమిక్స్ రాంబాబు. కొత్త కొత్త ట్యూన్స్ తో యూత్ ని ఉర్రూతలూగిస్తున్న గ్రేట్ బడ్డింగ్ మ్యూజిషియన్ ఈయనే. మన దైనందిన జీవితంలో ఎలా అయితే స్పీడ్ వచ్చిందో అలాగే సంగీతంలో కూడా రావాలి. ఈ విషయంలో నేను చాలా చాలా ప్రయోగాలు చేశాను. కొత్త కొత్త రాగాలు కనిపెట్టాను, కట్టాను. బ్రోచేవారెవరురా నేను వినా రఘువరా, నన్ను బ్రోచేవారెవరురా నేను వినా పట్ట రఘువర పట్ట నీ చరణం భుజములనే విడదాల కరుణ బ్రోచేవారెవరురా. కంటెస్టెంట్ నెంబర్ 5, యంగ్ ఫోక్ స్టార్ బ్రహ్మన్. ఇన్నోవేటివ్ ట్యూన్స్ కి, ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ కి పెట్టింది పేరు. వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకిస్తానంటడే, రంగపోంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే, మాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా మాటా పైలమే అవ్వా జపా పైలమే అవ్వా. కంటెస్టెంట్ నెంబర్ 6, కుక్కమూతుల పంకజం. ఎంతటి వారినైనా తన పాటతో పడగొట్టే గ్రేట్ టాలెంటెడ్ పర్సన్. అందుకే అందరూ ఈవిడ్ని ముద్దుగా పడగొట్టే పంకజం అని పిలుస్తూ ఉంటారు. మీరు కనక మేడల సుందరరావు గారు కదా? అవునండి, మీకెలా తెలిసింది? నేను కుక్కముతుల కుటుంబరావు గారు అమ్మాయిని. అలాగా? మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 14వ పెళ్లి కొడుకు. నేను సామాజ వరగమన అని పాట పాడి వినిపించాను. మీరు పాట మధ్యలోనే పారిపోయారు. గుర్తొచ్చిందా? ఇప్పుడు ఆ పాట బాగా నేర్చుకున్నాను, వింటారా? అయ్యో, అదేమిటి డలా పడిపోయారు? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కంటెస్టెంట్ నెంబర్ 7, బ్రెయిన్ ఫ్రైయింగ్ ఆడమ్స్. అప్కమింగ్ గ్లోబల్ ఐకన్. ఈయన ట్యూన్ లో లేకపోయినా సాంగే ఆటో ట్యూన్ అయిపోతుంది. దట్స్ హిస్ టాలెంట్. లెట్స్ వెల్కమ్ హిమ్. People think that I'm somewhat mental. They don't know I'm very sentimental. A friend of mine say I'm a best fellow. Although such bad in good soul. I'm a very good bad boy. I'm a very good bad boy. మరి మీరు ఏ టైప్ సింగర్? నేను మాత్రం మన బ్రెయిన్ ఫ్రైయింగ్ ఆడమ్స్ కి
కజిన్ సిస్టర్ని అండ్ అలానే డబ్ స్మాష్ దామోదరానికి అడాప్టెడ్ డాటర్ని. అంటే వీళ్ళిద్దరికీ కలిపిన గ్రేట్ కాంబినేషన్ నేననమాట. That's all for today. I hope you enjoyed that video. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే do like, comment, share and subscribe. Thanks for watching. I love you all.